students, inter first year new syllabus exercise 9D Roman number 3. Already Roman number 1 or 2 previous chesanu. Roman number 3. Next, find the distance of the line 4x plus 7y plus 5 is equal to 0 from the point 1, 2 along the line. Along this line, 2x minus y is equal to 0, 1, 2. 1, 2 means 2x. Let us suppose this equation. 2x minus y is equal to 0 under 4x plus 7y plus 5 is equal to 0. 1, 2 అంటే ఇక్కడ let us suppose 1, 2 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆ లైన్ మీద ఉంది. అలాంగ్ ద లైన్ మనకు ఈ డిస్టెన్స్ కావాలి, అంటే డి అనే డిస్టెన్స్ కావాలి. అంటే ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ టూ ఈక్వేషన్స్ కనుక్కోవాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని ఈ రెండుకి డిస్టెన్స్ కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అంటే రెండుకి డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 4x ప్లస్ 7y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 2x మైనస్ 7y, 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనము 2తో మల్టిప్లై చేసేద్దాం, లేదా 7తో మల్టిప్లై చేద్దాము. 2 14x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది యాజ్ ఇట్ ఈస్ కింద రాసుకుంటే 4x ప్లస్ 7y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వీటిని యాడ్ చేసి సరిపోద్ది. 0 0 18x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/18. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/18. దాన్ని 2x మైనస్ వైలో కానీ ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా ఒకటే. y ఈజ్ ఈక్వల్ టు 2x, 2 ఇంటూ మైనస్ 5/18 అంటే ఎంత వస్తుంది? 2 1 2 9 మైనస్ 5/9. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది x, y అనుకుంటే ఎంత వచ్చింది? x, y మైనస్ 5/18 మైనస్ 5/9. పాయింట్ ఎంత? పాయింట్ వచ్చేసి 1, 2. 1, 2 నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ కనుక్కోవాలి. d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 5/8 హోల్ స్క్వేర్ 2 మైనస్ 5/9 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 18 ప్లస్ 5 23/18 హోల్ స్క్వేర్. 9 18 19 20 23. ఇది కూడా 29/3 23/9 హోల్ స్క్వేర్ అంటే 23 కామన్ తీసేచ్చా? 23 కామన్ తీసేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/18 స్క్వేర్ ప్లస్ 1/9 స్క్వేర్ అంటే దీని నుంచి ఫైనల్గా ఏమొస్తుంది? మళ్ళా ఈజ్ ఈక్వల్ టు 23 1/9 స్క్వేర్ బయటకు తీసుకురావచ్చు కదా. 1/9 స్క్వేర్ బై 1/2 స్క్వేర్ ప్లస్ 1/1 ఇది బయటకు వచ్చేస్తే 23/9 స్క్వేర్ రూట్ ఆఫ్ 5/4. 5/4 అంటే కూడా బయటకు వచ్చేస్తుంది కదా. 23/18 రూట్ 5 ఇది డిస్టెన్స్ అనమాట. 23/18 రూట్ 5. నెక్స్ట్, ఫైండ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ది ఏ స్ట్రైట్ లైన్ మస్ట్ బి డ్రాన్ త్రూ ద పాయింట్ -1, 2 సో దట్ its point of intersection with the line x plus y is equal to 4 may be at a distance of 3 units from this point. Find the direction in which straight line must be drawn through the point. ఓ పాయింట్ నుంచి -1, 2 ఏదో లైన్ ఉంది. So that its point of intersection with the line at a distance of 3 units from this point.
ఈ పాయింట్ నుంచి 3 యూనిట్స్ ఉందన్నమాట. అంటే ఇటు సైడ్ అయినా ఉండొచ్చు, ఇటు సైడ్ అయినా ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ x0 y0 అనుకుందాం ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని. అప్పుడు ఏమవుద్ది, x0 నుంచి y0కి 3 యూనిట్కి 3 యూనిట్స్ కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x0 మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ y0 -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y0 -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే x0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ y0 -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇది ఒక ఈక్వేషన్. అంటే ఈ పాయింట్ అనేది ఈ లైన్ మీద, లైన్ వచ్చేసి సపోజు x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 కదా, దీని మీద కూడా ఉన్నట్టే. కాబట్టి x² ప్లస్ వై x0 ప్లస్ y0 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ y0 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ x0 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. అంటే ఎంత వస్తుంది, x0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ x0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. 2 మైనస్ x0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. అంటే ఎంత వస్తుంది, x0 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x0 ప్లస్ 4 ప్లస్ x0 స్క్వేర్ మైనస్ 4x0 ఈజ్ ఈక్వల్ టు 9. x0 స్క్వేర్ ఎంత, 2x0 స్క్వేర్ మైనస్ 2x0, 4 ప్లస్ 1 5, 5 మైనస్ 9 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x0 స్క్వేర్ మైనస్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీనికి x0 స్క్వేర్ మైనస్ 2x0 ప్లస్ x0 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x0 ఇంటూ x0 మైనస్ 2 ప్లస్ 1 ఇంటూ x0 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x0 మైనస్ 2 ఇంటూ x0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x0 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 కామా మైనస్ 1. x0 అనేది 2 కామా మైనస్ 1 అంటే y0 ఎంత అవుద్ది, y0 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ x0 కదా. అంటే y0 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2, 4 మైనస్ ఆఫ్ మైనస్ 1, 4 మైనస్ 2 అంటే 2, 4 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే 3. అంటే మనకు పాయింట్స్ ఏమొస్తున్నాయి, పాయింట్స్ x0 y0 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2, -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3. అంటే ఇది పాయింట్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్స్ ఏమన్నట్టు, -1, 2 నుంచి -1, 2 నుంచి 2, 2 -1, 3 ఈ 2 పాయింట్స్ ఉన్నట్టు అనమాట. ఫైండ్ ద డైరెక్షన్ విచ్ స్ట్రైట్ లైన్ మస్ట్ బి. అంటే -1, 0 నుంచి 2, 2 ఏ డైరెక్షన్లో ఉంటుంది, -1, 0 సారీ -1, 2 -1, 2 అంటే ఇక్కడ ఉంటుంది కదా. 2, 2 అంటే అరౌండ్ ఇక్కడ ఉంటుంది. అంటే పాజిటివ్ x యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా. నెక్స్ట్ -1, 2 నుంచి -1, 3 -1, 2 ఇక్కడ ఉంటుంది. -1, 3 అంటే సేమ్ లేనే ఇక్కడ ఉంటుంది. అంటే ఎటు సైడ్ ఉంది, పాజిటివ్ y యాక్సిస్, పాజిటివ్ x యాక్సిస్ సైడ్ ఏమో ఇది, పాజిటివ్ y యాక్సిస్ సైడ్ ఏమో ఇదనమాట. నెక్స్ట్ the hypotenuse of the right angle triangle has its ends at the point 1, 3 -4, 1. Find the equation of the legs perpendicular sides of the triangle in which parallel to axis. అంటే ఇది ఈక్వేషను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లెగ్స్ ప్యారలల్ అంటే ఇది కానీ ఇది కానీ. నెక్స్ట్ ఆఫ్ ఆల్ 1, 3 పాయింట్ 1, 3 -4, 1 దాని యొక్క లైన్ ఈక్వేషన్ కనుక్కుంటే y - 1 ఈజ్ ఈక్వల్ టు 1 - 3 బై -4 - 1 x - 3. అంటే y - 1 ఈజ్ ఈక్వల్ టు -2 బై -5 ఇంటూ x - 3. 2 క్యాన్సిల్,
5y minus 5 is equal to 2x minus 6. అంటే 2x minus 5y minus 6 plus 5 అంతా minus 1 is equal to 0. అంటే 2x minus 5y minus 1 is equal to 0. ఇప్పుడు ఇది ప్యారలల్ టు యాక్సిస్ అన్నాడు కదా, అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుందంటే ఇక్కడే పాయింట్ వస్తుంది. x is equal to 0 అయితే y is equal to ఎంత, x is equal to 0 అయితే 2 into 0 minus 5 into y minus 1 is equal to 0. y is equal to minus 1 by 5 అంటే పాయింట్ ఎంత 0, minus 1 by 5. నెక్స్ట్ అంటే ఇది 0, minus 1 by 5. 0, minus 1 by 5 అంటే ప్యారలల్ టు యాక్సిస్ కదా, ప్యారలల్ టు యాక్సిస్, ప్యారలల్ టు y యాక్సిస్, ప్యారలల్ టు x యాక్సిస్. ప్యారలల్ టు x యాక్సిస్ అంటే y is equal to minus 1 by 5. ఇది అనేది ప్యారలల్ టు x యాక్సిస్. నెక్స్ట్ y is equal to 0 పెడితే 2x minus 5 into 0 minus 1 is equal to 0. 2x is equal to 1, x is equal to 1 by 2. ఇది ప్యారలల్ టు y యాక్సిస్, ప్యారలల్ టు y యాక్సిస్. నెక్స్ట్ find the image of the given point with respect to the given straight lines. 3, 8 x plus image formula ఏంది, x minus x1 by a is equal to y minus y1 by b is equal to minus 2 into ax1 plus by1 plus c by a square plus b square. ఇది x1 y1 a b c అనమాట. అంటే ax ప్లస్ by ప్లస్ c అనేది లైన్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది లైన్ అనమాట. ఇది మెయిన్ ఫార్ములా. దీని నుంచి మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు x1 y1 ఎంత 3, 8 కదా, x మైనస్ 3 బై ఏ వాల్యూ ఎంత, x ప్లస్ 3y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఎంత 1. y మైనస్ y1 ఎంత 8, y b ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ x1 3 ప్లస్ by1 3 ఇంటూ 8 ప్లస్ మైనస్ 7 బై 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అంటే x మైనస్ 3 బై 1 ఈజ్ ఈక్వల్ టు y minus 8 by 3 is equal to minus 2 into 3 24, 3 27, 27 minus 7 ఎంత 20, 20 by 3 3 9, 10, 10 2 20. అంటే x minus 3 by 1 is equal to minus 4, y minus 8 by 3 is equal to minus 4. అంటే ఎంత minus 4 plus 3 ఎంత minus 1, minus 12 plus 8, 4 మూల 12 ప్లస్ 8 అంటే మైనస్ 4. అంటే దీని యొక్క ఇమేజ్ ఎంత -1, -4. ఇది దీని యొక్క ఇమేజ్. నెక్స్ట్ ఈ లెక్క చేస్తే సేమ్ 1, 2 to 3x ప్లస్ 4y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది x1 y1 ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఏమొస్తుంది ఇప్పుడు x మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 by1 -1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఏమొస్తే ఇప్పుడు x1 మైనస్ 1 బై 3 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 2 బై 4 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 3 ప్లస్ 8, 8 ప్లస్ 3 12, 12 మైనస్ 1 8 ప్లస్ 3 11, 8, 9, 8, 3, 11, 11 మైనస్ 1 ఎంత 10 బై కింద 25, 5 2 5 5 అంటే -4/5. అంటే x మైనస్ 1 బై 3 ఈజ్ ఈక్వల్ టు -4/5.
y minus 2/4 is equal to minus 4/5. అంటే x minus 1 is equal to ఎంత 12/5. x is equal to minus 12/5 plus 1. 5 2 10 minus 12 ఎంత minus 2/5. నెక్స్ట్ y minus 2 is equal to minus 16/5. y is equal to minus 16/5 plus 2. minus 16 plus 10/5 minus 6/5. అంటే y is equal to ఎంత minus 6/5. అంటే ఇమేజ్ ఎంత వచ్చినట్టు minus 2/5 minus 6/5. ఇది ఫైనల్ ఇమేజ్ అనమాట. నెక్స్ట్, if the lines are equally inclined to the line y is equal to mx plus 4, find the value of m. అంటే y is equal to mx plus 4 అనే లైన్ ఉంది. y is equal to mx plus 4 లైన్ ఉంటే ఈ రెండు లైన్స్ థీటా ఈక్వల్ అనమాట, ఈక్వల్లీ ఇంక్లైన్. అంటే జస్ట్ యాంగిల్ బిట్వీన్ దిస్ లైన్ అండ్ ఒక లైన్ y is equal to 3x plus 1 అనుకుంటే 2y is equal to x plus 3 ఈ రెండింటికి ఈక్వల్ చేస్తే m వాల్యూ వచ్చేస్తుంది, థీటా వాల్యూ. యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ ఎంత tan theta is equal to m1 minus m2 by 1 plus m1 m2 modulus. ఇదే కదా. tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. అంటే ఇప్పుడు దీని స్లోప్ ఎంత, దీని స్లోప్ m, దీని స్లోప్ ఎంత y is equal to mx plus 3 కదా 3. దీని స్లోప్ ఎంత 2y is equal to x plus 3. y is equal to x plus 3/2 అంటే x/2 plus 3/2. అంటే స్లోప్ ఎంత వచ్చినట్టు y is equal to mx plus c ఫార్మేట్లో. ఇక్కడ m స్లోప్ ఎంత 1/2. సపోజ్ ఇది m1 అనుకుందాము, ఇది m2 అనుకుందాము, ఇది m. అంటే ఈ లైన్కి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ చేయాలి, రెండింటికి ఈక్వల్ చేయాలి. అంటే మాడ్యులస్ ఆఫ్ m minus m2 by 1 plus mm2 is equal to modulus of m minus m1 by 1 plus mm1. m ఎంత m కనుక్కోవాలి ఇప్పుడు. m minus m2 ఎంత 3/1 plus 3m is equal to m minus 1/2 by 1 plus 1/2m. దీన్ని మనము డైరెక్ట్గా సాల్వ్ చేయడమే. సాల్వ్ చేస్తే క్రాస్ మల్టిప్లై m minus 3 ఇంటూ దీన్ని 2 plus m is equal to 2m minus 1 ఇంటూ 1 plus 3m. అంటే ఏమొస్తుంది 2m plus m square minus 6 minus 3m. 2m plus 6m square minus 1 minus 3m. ఇప్పుడు 6m square అటు సైడ్ పోయింది అనుకో 5m square. 2m minus 3m ఎంత మైనస్ m. 2m minus 3m ఎంత, ఇక 2m minus 3m సేమ్ వచ్చింది. 2m క్యాన్సిల్ అయిపోద్ది, minus 3m క్యాన్సిల్ అయిపోతే minus 6 అటు సైడ్ చేస్తే మైనస్ ప్లస్ సిక్స్ minus 1 ఎంత plus 6 minus 1 plus 5 is equal to 0. plus 6 అటు సైడ్ పోతే minus 6 వచ్చేస్తుంది. minus 6 ఇది పాజిబిలిటీ ఎంత m square is equal to -1. పాజిబిలిటీ ఉంటుందా ఉండదు. కాబట్టి మనం మళ్ళా నెగిటివ్కి ఈక్వల్ చేసుకోవాలి. నెగిటివ్కి ఈక్వల్ చేయడం చూడడం అంటే ఇది మాడ్యులస్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 1 కాబట్టి అంటే 2m minus 3m ఎంత 2m minus 3m అంటే మైనస్ m ప్లస్ m స్క్వేర్ మైనస్ 6 is equal to మైనస్ ఆఫ్ సేమ్ 2m minus 3m ఎంత మైనస్ m ప్లస్ 6m స్క్వేర్ మైనస్ 1 అంటే ఎంత వస్తుంది మైనస్ m స్క్వేర్ మైనస్ 6 is equal to m minus 6m స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1.
ఇప్పుడు -6m² వాటి సైడ్ పోతే 7m², -m ఈ m వాటి సైడ్ పోతే -2m, -6 అటు సైడ్ పోతే -7 = 0. 7 × 7 ఎంత? 49. m వాల్యూ ఎంత? m -(-b ± (b) √(b²) -4 × 7 × -7/2 × 7 ఎంత? +2 ± 7 ఏళ్ళు 49, 4 బయటికి తీస్తే 2, 1 + 49 అంటే 50/714. మీకు వచ్చే స్లోప్ వచ్చేసి m = 2తో 2 ఒకట్లు 2 ఏళ్ళు పోతుంది అంటే 1 ± 5√2/7. ఎందుకంటే √50 = 25 × 2, 5√25 అంటే 5 కాబట్టి 1 ± 5√2/7. అది మనకు స్లోప్స్ అన్నమాట m వాల్యూ. నెక్స్ట్, if the sum of the perpendicular distances from the point px, y from the lines is always 10, then show that p must move on a line. Perpendicular distance formula ఏంది? modulus of ax1 by1 plus c/√a² plus b². అదే కదా. కాబట్టి ఈ రెండింటి డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వేరియబుల్ px, y నుంచి డిస్టెన్స్ ఎంత వస్తుందో చూడండి. డిస్టెన్స్ సేమ్ 10 అవ్వాలన్నమాట. అంటే x, y నుంచి డిస్టెన్స్ ఎంత? x + y - 5/√1 + 1² + 1² plus modulus of 3x - 2y plus 7/√3² plus 2² = 10. అంటే ఎంత వస్తుంది? x + y - 5/√2 plus 3x - 2y plus 7/√13 = 10. అంటే ఎంత? ఎల్సిఎం తీసేస్తే √13 × x + y - 5 plus √2 × 3x - 2y plus 7 = 10√26. ఇప్పుడు మనం x కామన్ తీసేస్తే √13 - 3√2 ప్లస్ y కామన్ తీస్తే √13 - 2√2 minus 5√13 plus 7√2 minus 10√26 = 0. ఇది మనకు ax plus by plus c = 0 ఫామే కదా. కాబట్టి ఇది స్ట్రైట్ లైనే కదా. స్ట్రైట్ లైన్ p moves on a line. స్ట్రైట్ లైన్ ఫామ్ వచ్చేసిందిలే, అదనమాట. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ which is equidistance from the parallel lines. అంటే రెండు ప్యారల్ లైన్స్ ఇచ్చాడు. ఈక్విడిస్టెన్స్ అంటే మధ్యలో ఉండాలి కదా, మిడిల్లో ఉండాలి. అంటే సపోజ్ ax + by + c1 = 0, ax + by + c2 = 0 అంటే మధ్యలో లైన్ ఏమొస్తుంది? మిడిల్ ఉండాలంటే ax + by + c1 + c2/2 = 0నే కదా. జస్ట్ ఈ రెండింటికి మిడిల్ పాయింటే కదా. కాబట్టి c1 + c2/2, రెండు లైన్స్ ఏమేమి ఉన్నాయి? 9x + 6y - 7 = 0, 3x + 2y + 6 = 0 అన్నప్పుడు ఇదేమవుద్ది చూడండి. 3తో డివైడ్ చేస్తే 9x + 6y - 7 = 0ని 3తో డివైడ్ చేద్దాం. 3తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? మీకు 3x + 2y - 7/3 = 0. ఫస్ట్ లైన్ ఏమొచ్చింది? 3x + 2y + 6 = 0. ఇది c1, ఇది c2 అనుకుంటే c1 + c2/2 కదా ఫార్ములా ప్రకారము. 6 - 7/3/2 6 × 18, 11, 18 - 7 ఎంత? 11/3 2 6, 11/6. అంటే మీకు ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది? 3x
ప్లస్ 2y ప్లస్ 11/6 ఈజ్ ఈక్వల్ టు 0. 6 18x 6 12y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ అండ్ మిడిల్ పాయింట్ అనమాట, మిడ్లో ఉండేది, ఈక్వి డిస్టెన్స్లో ఉండేది. నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 reflects on the x-axis at a point A and is reflected ray passing through the point 5, 3. Then find the coordinates of A. అంటే మనకు కోఆర్డినేట్ పాయింట్లో 1, 2 అనే పాయింట్ ఉంది. అది రిఫ్లెక్టెడ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎట్ పాయింట్ ఏ. అయితే ఈ రిఫ్లెక్ట్ అయిన రే ఎక్కడి నుంచి పోతుంది? 5, 3. రిఫ్లెక్టెడ్ రే 5, 3 నుంచి పోతుంది. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ. ఏ కోఆర్డినేట్స్ కావాలి. ఏ కోఆర్డినేట్స్ కావాలంటే మనము రిఫ్లెక్షన్ చేయాలన్నమాట. రిఫ్లెక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రిఫ్లెక్షన్ అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎంత అవుతుంది? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై వాల్యూ ఏం మారదు, 1, -2. 1, -2 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, ఈ లైన్ కనుక్కోవాలి. ఈ లైన్ కనుక్కున్నాం అనుకోండి. ఈ లైన్ కనుక్కుంటే దాని స్లోప్ ఎంత? స్లోప్ వచ్చేసి 3 - -2/5 -1 అంటే ఎంత? 3 - 2 ఎంత? 5/4. ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుద్ది? y - -2 ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇంటూ x - 1. 4 ఇంటూ y + 2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x - 1. 5x - 4y -5 -8 ఎంత? -13 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు అది ఎక్స్ యాక్సిస్ మీద కదా ఉండేది, ఎక్స్ యాక్సిస్ మీద కాబట్టి మనకు y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఎక్స్ యాక్సిస్ ఎంత? 5x - 4 ఇంటూ 0 -13 ఈజ్ ఈక్వల్ టు 0. 5x ఈజ్ ఈక్వల్ టు 13, x ఈజ్ ఈక్వల్ టు 13/5. సో 13/5, 0 అది పాయింట్ అనమాట. మనకు రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ పాయింట్ ఏ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే. అంటే ఇది సారీ, మనం ఇందాక ఎక్స్ప్లెనేషన్ తప్పించాము. ఇది రిఫ్లెక్టెడ్ రే అనేది ఎక్కడి నుంచి పోతుంది? ఈ నుంచి పోతుంది, ఈ లైన్ పాయింట్ నుంచి పోతుంది. కాబట్టి ఇది కనుక్కుంటున్నాం. నెక్స్ట్, ప్రూవ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ లెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్స్. ఇది నుంచి దీనికి పాయింట్ వచ్చేసి b² అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఏంది? మన కింద ఫార్ములా ఆల్రెడీ రాసినాం కదా, ax1 + by1 + c/√a² + b². అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ కనుక్కుందాం. ఈ రెండు డిస్టెన్స్ ప్రొడక్ట్ ఎంత? √a² b² cos θ by a whole square plus sin θ by b whole square into మళ్ళా మైనస్ ఆఫ్ మొత్తానికి మాడ్యులస్ డిస్టెన్స్ కదా, మైనస్ ఆఫ్ √a² - b² cos θ by cos θ by a whole square plus sin θ by b whole square. సారీ, -1 ఉంది కదా, -1 అన్నప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లు ఏమవుద్ది? ఇది √a² - b² - b² cos θ -1 మైనస్ ఆఫ్ √a² - b². దీన్ని మాడ్యులస్లో నుంచి తీస్తే ప్లస్ వచ్చేస్తుంది. అంటే √a² - b²
కాస్ తీటా మైనస్ 1 ఇంటూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాస్ తీటా ప్లస్ 1 అంటే ఇది రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి కాస్ తీటా బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా బై బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా పైన ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి న్యూమరేటర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 బై కాస్ స్క్వేర్ తీటా బై ఏ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా బై బి స్క్వేర్. ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు న్యూమరేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఎల్సిఎం దిద్దాము బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. చూడండి ఏమొస్తుందో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 బై ఇక్కడ ఏమొస్తుంది సైన్ స్క్వేర్ తీటాని మనము 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకుందాం. సైన్ స్క్వేర్ తీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకుంటే బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకుంటే బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సారీ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అన్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 బై ఇక్కడ ఏ స్క్వేర్తో కామన్ తీసేస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 వచ్చేస్తుంది బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ అయితే పైకి పోతే ఇది బి స్క్వేర్. సో హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ కాబట్టి లాస్ట్ ఫైనల్గా మనకు బి స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏ పర్సన్ స్టాండింగ్ ఎట్ ఎ జంక్షన్ క్రాసింగ్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్ పాత్స్ రిప్రజెంటెడ్ బై 2x minus 3y plus 4 is equal to 0 and 3x plus 4y minus 5 is equal to 0. ఏ పర్సన్ స్టాండింగ్ ఇక్కడ ఉన్నాడు పర్సన్ స్టాండింగ్ అట్ ద జంక్షన్ జంక్షన్ దగ్గర క్రాసింగ్ అయ్యే కాడ ఉన్నాడు ఇక్కడ క్రాసింగ్ అయ్యే కాడ ఉన్నాడు వాంట్స్ టు రీచ్ ద పాత్ whose equation is 6x minus 7y plus 8 is equal to 0 is in the least time. Find the equation of the path that he should follow. Wants to reach the path whose equation. మనకు ఈ ఈక్వేషన్కి పాత్ లీస్ట్ టైంలో పోవాలి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పాత్ దట్ హీ షుడ్ ఫాలో. మనకు ఈ నుంచి ఏ లైన్ పోవాలి wants to reach the path whose equation 6x minus 7y plus 8 is equal to 0 అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఓకే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద పాత్ అయినా కనుక్కోమనేది. ఓకే జస్ట్ ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది 6x minus 7y plus 8 is equal to 0 కదా. మనకు దీనికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది? షార్టెస్ట్ డిస్టెన్స్ ఏముంది? పర్పెండిక్యులర్ డిస్టెన్సే కాబట్టి మనకు దీని స్లోప్కి పర్పెండిక్యులర్ స్లోప్ ఈ ఈక్వేషన్ కనుక్కుంటే సరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2x minus 3y plus 4 is equal to 0 3x plus 4y minus 5 is equal to 0 అన్నప్పుడు పైదానికి న్యూమరేటర్కి 2xకి దీన్నేమో 3తో మల్టిప్లై చేద్దాం, దీన్నేమో 2తో మల్టిప్లై చేద్దాం. 3 2 ఎంత 6x minus 9y
plus 12 is equal to 0. 2 3 is 6x plus 8y minus 10 is equal to 0. మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది ఇది 3 12 2 5 10 సరిపోయింది. మైనస్ 17y ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ ఎంత 22/17. y ఈజ్ ఈక్వల్ 22/17 అంటే x వాల్యూ ఎంత? x వాల్యూ వచ్చేసి 2 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4 ప్లస్ 3 ఇంటూ 22/17. 4 4 7 28 4 4 68 మైనస్ 68 ప్లస్ 66/17 మైనస్ 2/17 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? -2 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు -2/17. 2 2 క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు -1/17. y ఈజ్ ఈక్వల్ టు 22/17. ఇది 6x - 7y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పర్పెండిక్యులర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ లైన్ కావాలి. దీని స్లోప్ ఎంత? m ఈజ్ ఈక్వల్ టు -6/7 అంటే 6/7. దీని పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత? -7/6 అంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఎంత? y - 22/17 ఈజ్ ఈక్వల్ టు -7/6 ఇంటూ x ప్లస్ 1/17. ఇది మనకు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. నెక్స్ట్, show that the lines form a right angle isosceles triangle. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్స్ ఇచ్చారు. x - 7y - 22 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ప్లస్ 4y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. 7x ప్లస్ y మైనస్ 54 ఈజ్ ఈక్వల్ టు 0. దీని స్లోప్ ఎంత? స్లోప్ వచ్చేసి -1/-7 అంటే 1/7 మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంటే -3/4. ఇది 7 -7 అంటే ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్. అంటే మనకు యాక్చువల్గా వచ్చే లైన్ ఏంటంటే ఈక్వేషను అదే ట్రయాంగిల్ ఫామ్ ఇట్లా వస్తుంది అనమాట. ఇది x - 7y - 22 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 7x ప్లస్ y - 54 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 3x ప్లస్ 4y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ రెండు లైన్స్ కనుక్కొని ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రెండు లైన్స్ కనుక్కుంటే నీకు ఈ డిస్టెన్స్ ఈక్వల్ వస్తుంది అనమాట. ఈ డిస్టెన్స్ ఈక్వల్ వస్తే అది రైట్ యాంగిల్ అయినట్టే ఐసోసెలస్ ట్రయాంగిల్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని ఈ రెండు లైన్స్ కనుక్కొని సరిపోయిద్ది. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అయిపోద్ది. లేదు ఈ థీటా యాంగిల్ బిట్వీన్ దీస్ లైన్స్ థీటా వచ్చేసి ఈక్వల్ యాంగిల్స్ ఉండాలి. ఈక్వల్ యాంగిల్స్ అంటే 90 పోతే మిగతా ఎంత? 45 డిగ్రీసే కదా. 45 డిగ్రీస్ అంటే దీని స్లోప్ ఎంత? 1/7 -3/4/1 ప్లస్ 1/7 ఇంటూ 3/4. ఇది tan థీటా. tan థీటా అంటే tan 45 రావాలన్నమాట. tan 45 రెండు యాంగిల్స్ ఇట్లా ఏం చేయొచ్చు. నెక్స్ట్, find the equation of the straight lines passing through the point -3, 2 and making an angle 45 degrees with the straight line. అంటే ఆల్రెడీ స్ట్రైట్ లైన్ ఉంది. దీని కానించి మళ్ళా 45 డిగ్రీస్ చేస్తుంది. ప్లస్ -3, 2 నుంచి పోతుంది. ఈ లైన్ ఎంత? లైను 3x - y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని స్లోప్ ఎంత వచ్చినట్టు? 3 కదా స్లోప్. దీని స్లోపు అంటే దీని మొత్తం స్లోప్ కనుక్కోవాలన్నమాట. దీని మొత్తం స్లోప్ కనుక్కుంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ అప్పుడు దీనికి ఒరిజినల్ స్లోప్ వచ్చేస్తుంది. అంటే tan ఆఫ్ దీని స్లోప్ m ప్లస్ 45 డిగ్రీస్. tan a ప్లస్ b ఎంత? tan m ప్లస్ tan 45/1 మైనస్ tan m tan 45. అంటే దీని స్లోప్ ఎంత వచ్చింది? 3 + 1/1 మైనస్ 3 × 1 దీని స్లోప్ 3 tan 45 1 కదా. 4/-2 అంటే -2 దీని స్లోప్. అంటే స్లోప్ ఆఫ్ దిస్ లైన్ వచ్చేసి -2. y - 2 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ x - 3. y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 కదా.
మైనస్ 2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 2. అటు సైడ్ పోతే 2x ప్లస్ y 6 అటు సైడ్ పోతే మైనస్ 6 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. 2x plus y minus 8 is equal to 0. Thank you for watching. Please like, share, subscribe our channel Vision IIT JEE for more interesting videos.